రామారావు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష విధానం ద్వారా ఎన్నిక జరగాలని ఏదైతే యోచిస్తోందో, ఇందులో మంచి చెడులేంటో ఆలోచించాలని ఇప్పటికే వారు ఆలోచించడం మొదలుపెట్టారు. అంటే దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ప్రత్యక్ష ఎన్నిక ద్వారా స్థానిక సంస్థల్లో మనం ఎన్నుకున్నట్టయితే నిజంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు తులసిరెడ్డి గారు అన్నట్టు మంచి చెడు రెండు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఈ విధానం ఎంతవరకు ఆచరణ యోగ్యమని మీరు అనుకుంటున్నారు? నమస్కారం మేడం గారు. నమస్తే అండి. మీకు అట్లాగే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు తులసిరెడ్డి గారికి, అజయ్ గారికి, అట్లాగే వీక్షకులందరూ కూడా నమస్కారం. మేడం, స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటి విషయానికి వస్తే సర్పంచ్ ఎన్నికలు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు, అట్లాగే మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు అన్నమాట. అంటే కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, లేకపోతే మినీ మున్సిపాలిటీస్ అంటే నగర పంచాయతీలు కావచ్చు, ఇదంతా ఒక సెక్టర్. ఇక్కడ మనకు వస్తే ఇంతకుముందు గతంలో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు కూడా పూర్వం వార్డు మెంబర్లు ఎన్నుకున్న తర్వాత వారిలో ఒకరిని సర్పంచ్గా ఎన్నుకునేటటువంటి స్థితి నుంచి సర్పంచ్ని డైరెక్ట్ గా ఎన్నుకునేటటువంటి ఎన్నికలు ప్రజెంట్ జరుగుతున్నటువంటి అంశం. అట్లాగే 86 ప్రాంతంలో మొట్టమొదట ఏదైతే మండల పరిషత్తులు ఏర్పడినప్పుడు అప్పుడు జిల్లా పరిషత్తులకు, మండల పరిషత్తులు కూడా డైరెక్ట్ గా జిల్లా పరిషత్ చైర్మన్ ని, మండల పరిషత్ని ఎన్నుకొని అది 3 అంచెల విధానం మేడం. ఎందుకంటే మండల పరిషత్తులో సర్పంచులు సభ్యులుగా ఉండేవాళ్ళు, జిల్లా పరిషత్తులో ఖచ్చితంగా మండల పరిషత్ ప్రెసిడెంట్స్ సభ్యులుగా ఉండేవాళ్ళు. ఇది డైరెక్ట్ గా ఉన్నటువంటి అంశం. అయితే ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఖచ్చితంగా టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ నుంచి మండల పరిషత్ కానీ జెడ్పీటీసీ కానీ వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి జరుగుతున్నటువంటి ఎన్నికలు చూస్తాం. అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ వీటికి కూడా గతంలో ప్రత్యక్షంగా చైర్మన్ ఎన్నుకునే వాళ్ళు డివిజన్ లో కానీ యొక్క వార్డుల్లో కానీ కౌన్సిలర్లను, కార్పొరేటర్లను ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజు మున్సిపల్ ఎన్నికల్లో కూడా పరోక్ష ఎన్నిక ద్వారా ఏదైతే కార్పొరేటర్లని లేకుంటే కౌన్సిలర్లను ఎన్నుకున్న తర్వాత వారిలో నుంచి ఒకరిని ఆ రిజర్వేషన్ ప్రకారము దానికి ఉన్నటువంటి సంబంధించినటువంటి అంశం ప్రకారం అక్కడ చైర్మన్ని, వైస్ చైర్మన్ ఎన్నుకునేటువంటి అంశం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గత ఏదైతే ప్రభుత్వంలో ఈ యొక్క వైస్ చైర్మన్ అంశం వచ్చేటప్పటికి కొంత మార్పు చేసి 2 వైస్ చైర్మన్లు ఉండే విధంగా దాన్ని మార్పు చేసి తీసుకొచ్చి ముందుకు పంపించడం జరిగింది. నేనేమంటున్నానంటే ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఏదైతే మనకు 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలకు సంబంధించి కానీ లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ పెద్దలు చెప్పినట్లుగా కూడా ఆర్టికల్ 234లో సబ్సెక్షన్స్ అన్ని కూడా మనము తయారు చేసుకున్నటువంటి దాని ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి విధానంలో ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వం మండల పరిషత్తులకు కానీ లేకుంటే జిల్లా పరిషత్తులకు కానీ లేకుంటే మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్లు కానీ డైరెక్ట్ గా ఎన్నిక జరపాలనే అంశంలో వచ్చేటటువంటి తేడా ఏంటంటే ఇక్కడ బలమైనటువంటి ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వ్యక్తులే ఈ యొక్క పదవులకు పోటీ పడేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే డైరెక్ట్ ఎన్నికల ద్వారా ఇటువంటి పరిస్థితి ఉంది. అదే కనుక ఒక చిన్న టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి పరోక్ష పద్ధతిలో కనుక వస్తే ఎన్ని కూడా పార్టీ పరంగా జరిగేటటువంటి ఎన్నికలే కాబట్టి ఆ పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థి సునాయాసంగా ఎంపీపీ గాను లేకుంటే జడ్పీ చైర్మన్ గాను లేకపోతే మున్సిపల్ చైర్మన్ గాను లేకపోతే కార్పొరేషన్ మేయర్ గాను నియమింపబడేటటువంటి లేకపోతే ఎన్నుకోబడేటటువంటి సౌలభ్యం ఉంది. ఇక్కడ మరలా కూడా ఇది ఆధిపత్య విధానం లేకుంటే మరొక వెనుకటి విధానం వల్ల ఇక్కడ మరలా కూడా పవర్ సెంటర్ అనేది చాలా క్లిష్టమైనటువంటి అంశంగా మారేటటువంటి అంశం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి 2004 నుంచి మనకి మున్సిపాలిటీస్ లో పరోక్ష పద్ధతి జరుగుతున్నటువంటి అంశం కానీ అట్లాగే మండల పరిషత్తు జెడ్పీటీసీ ఎన్నికల ద్వారా మండల పరిషత్తులు ఎంపీటీసీ ద్వారా జిల్లా పరిషత్ చైర్మన్ ఏమో జెడ్పీటీసీ ద్వారా ఎన్నుకోవడం వల్ల చాలా సౌలభ్యంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక మండల పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ ద్వారా జెడ్పీటీసీ ఎన్నుకోబడితే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా పోటీ చేసి గెలవడానికి ఒక అంచెలో ఈజీ అవుతుంది. అదే కనుక ప్రాథమికంగా కనుక చూస్తే బలమైనటువంటి ఆర్థిక వనరులు వెసులుబాటు ఉన్నటువంటి వ్యక్తులకైతే ఈ యొక్క డైరెక్ట్ ఎన్నికలు అవకాశం ఉంటుంది. కానీ సహజమైనటువంటి నాయకత్వాలు లేకుంటే
బలహీన వర్గాల నుంచి లేకపోతే పేదరిక వర్గాలకు ఈ యొక్క డైరెక్ట్ గా జరిపేటువంటి ఎన్నికల్లో అవకాశం సన్నగిలుస్తాయి. ఎందుకంటే ఏ రిజర్వేషన్ కేటగిరీ అయినా సరే ధనిక అభ్యర్థుల్ని పార్టీలు కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తులు ప్రపోజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఉన్నటువంటి సాధారణమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎందుకు మరి ఈ రకమైనటువంటి ఆలోచనకు పూనుకుంటుందో వారికే తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా సరే ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా క్లిష్టమైనటువంటి అంశము. ఇది ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఉన్నటువంటి వ్యక్తులకే అవకాశాలు మెండుగా ఉండేటటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే రామారావు గారు. అజయ్ గారు మీరు చెప్పండి. రామారావు గారు చెప్పింది విన్నారు కదా, ఏదైతే ప్రత్యక్ష విధానం ద్వారా అది ఎన్నికలకు ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన అవసరం పార్టిసిపేట్ చేసే అభ్యర్థికి ఉంటుంది కాబట్టి అనవసరమేమో అన్న ఆలోచనని అభిప్రాయాన్ని రామారావు గారు వ్యక్తం చేస్తున్నారు. అంటే దాన్ని మనం ఎలా చూడాలంటారు? మీరేం చెప్తారు దానికి సమాధానం? అనుష గారు, మీకు పెద్దలు తులసిరెడ్డి గారికి, వైసీపీ అధికార ప్రతినిధి పోట్ల రామారావుకి, వైట్ కైట్ యూస్లకి గుడ్ ఈవినింగ్ అండి. కూటమి ప్రభుత్వం అది పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ని నిష్పక్షపాతంగా జరపాలనుకుంటుంది. రెండోది, ఈ రోజు ప్రత్యక్షంగా జరపాలా పరోక్షంగా జరపాలా అనేది ఒక నిర్ణయానికి రాలేదు. అభిప్రాయ సేకరణ మొదలు పెట్టారు అంతే అనుష. అంటే గతంలో ప్రత్యక్షంగా జరిగినవి ఉన్నాయి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటన్నిటిని పరోక్షంగా విధానాన్ని తీసుకురావడం జరిగింది. అంటే గ్రామ పంచాయతీలు ఒక్కటే ప్రత్యక్షంగా జరుగుతున్నాయి. ఇక మండల పరిషత్తులు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ అన్ని పరోక్షంగానే జరుగుతూ ఉన్నాయి. దాకా పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టు దీంట్లో ఇఫ్స్ ఉన్నాయి, బట్స్ ఉన్నాయి. పరోక్షంగా జరిగినా ప్రత్యక్షంగా జరిగినా. చెప్పండి అజయ్ గారు. అజయ్ గారు చెప్పండి. రామారావు చెప్పినట్టు అనుష గారు వినపడుతుందా? వినపడుతుందండి, వినపడుతుంది. చెప్పండి అజయ్ గారు. రామారావు చెప్పినట్టు ప్రత్యక్షంగా జరిగితే ఒక రకంగా ఆర్థిక వనరులు ఉండాలి, పరోక్షంగా జరిగితే ఒక రకం ఆర్థిక వనరులు ఉండాలి అనే దానికి నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటే అది ప్రత్యక్షంగా జరిగినా పరోక్షంగా జరిగినా పార్టీలు ముందే ఆ ఎంపీపీనో, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ ముందే నిర్ణయిస్తాయి. కాబట్టి ఇదేదో ప్రత్యక్షంగానో పరోక్షంగానో జరగటం వల్ల పార్టీలోనో లేదా ప్రభుత్వంలోనో అధికారంలోకి వచ్చే పరిస్థితులు బడుగు బలహీన వర్గాలకు ఉండవు అనేది అయితే నేను నమ్మటం లేదు. యాక్చువల్గా పరోక్ష పద్ధతిలో జరిగితే అజయ్ గారు అడ్వాంటేజ్ ఎప్పుడు అధికార పార్టీకి ఉంటుంది. ఒప్పుకుంటారా మీరు? అజయ్ గారికి ఆడియో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. తులసిరెడ్డి గారు మీరు చెప్పండి. పరోక్ష పద్ధతిలో ఎన్నిక జరిగితే కనుక ఎప్పుడు అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది కాదంటారా? తప్పకుండా పరోక్ష పద్ధతిలో అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది క్యాంప్ రాజకీయాలు నడిచేదానికి అవకాశం ఉంటుంది. ఆ పక్క ఈ పక్క. తర్వాత ఇక్కడ ఈ పరోక్ష పద్ధతిలో ఇప్పుడు వచ్చి వారు చెప్పినట్టు సర్పంచ్ ఒకటి తప్ప మిగతా పరోక్షంగానే ఎంపీ, మండలాధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్, నగర పంచాయతీ అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయరు. దీంట్లో చైర్మన్ గా అధ్యక్షుడు ఉండే వాళ్ళు వీక్ గా ఉంటారు. మెంబర్స్ వచ్చేసి బలవంతులుగా ఉంటారు, వాళ్ళు వీక్ గా ఉంటారు. అవిశ్వాస తీర్మానం కత్తి నిరంతరము వెంటాడుతూ ఉంటుంది వీళ్ళ మీద. తర్వాత క్యాంపు రాజకీయాలు, ప్రారంభంలో క్యాంపు రాజకీయాలు పెట్టాల్సిన వస్తుంది. తర్వాత కూడా అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెడతారని చెప్పేసి ఆ డ్యూరేషన్ అయిపోతానే నిరంతరం వచ్చేసి ఆ కత్తి వేలాడుతూ ఉంటుంది. ఇది పరోక్ష పద్ధతిలో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్. ప్రత్యక్ష ఎన్నికల్లో ఇక్కడ సభ్యులు పవర్ఫుల్ అవుతారు, సభ్యులు డమ్మి అవుతారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ వచ్చేసి చాలా పవర్ఫుల్ అవుతాడు. వారు చెప్పినట్లు వైసీపీ అధికారులు చెప్పినట్లు కొంత డబ్బులు ఉండే వానికి. ఎందుకంటే వీళ్ళు ప్రజల దగ్గర ఓట్లు వేయాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఎంత ఖర్చు అవుతుందో చూస్తున్నాం. ఒక ఎమ్మెల్యేకి 20 కోట్లు 30 కోట్లు. ఒక ఎంపీ కంటే ఇప్పుడు ఇంకా జిల్లా పరిషత్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంపీ పరిధి అనుకోండి. ముందు అయితే కన్నా ఎంపీ పరిధి కంటే పెద్దది ఇంకా జిల్లా పరిషత్. నేను జిల్లా పరిషత్ చిన్నప్పుడు 10 అసెంబ్లీ నియోజకవర్గాలు.
కాబట్టి ఆ ఎంపీకి ఉండేది 7. ఇప్పుడు వచ్చేసి జిల్లాల పునర్వేసిన తర్వాత 7 కాబట్టి జిల్లా పరిషత్ కూడా 7 అవుతాయి. కాబట్టి ఇక్కడ అసెంబ్లీలు కాబట్టి కోటీశ్వరులు పెట్టే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అది ఏ వర్గానికి వచ్చినా ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఉన్నోళ్ళలో ధనవంతుని వచ్చేసి ఆ పార్టీ ఈ పార్టీ అవకాశం ఇస్తుంది. ఎందుకంటే పబ్లిక్ ఓటర్స్కి డబ్బు ఇవ్వాలి కాబట్టి సామాన్యులకు మధ్యతరగతి వాళ్ళకు బీదలకు నిలబడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మున్సిపల్ మేయర్ కానీ కార్పొరేషన్ మేయర్గా కానీ మున్సిపల్ చైర్మన్ కానీ నగర పంచాయతీ అధ్యక్షుడు కానీ ఇది ప్రత్యక్ష ఎన్నికల్లో నేను ముందే చెప్పినట్టు ఆల్రెడీ గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా కోటీశ్వరుడు డబ్బు పెట్టినాడు. రెండవది వచ్చేసి వీళ్ళ మీద ఆధారపడిన అవసరం లేదు, అవిశ్వాస తీర్మానం ఉండదు 5 నెలల పాటు. కాబట్టి కరప్షను నెపోటిజము అందరూ ఇదారని కాదు, అవకాశాలు ఉంటాయి, నియంతగా మారే అవకాశాలు, ఎవరిని కేర్ చేయకుండా అవకాశాలు. మూడవది నేను ముందే చెప్పినట్లు మేయర్ ఒక పార్టీ వాళ్ళు ఎన్నికైతారు, మెజారిటీ కార్పొరేటర్స్ వేరే పార్టీ వాళ్ళు ఎన్నికైతారు. ఇంకా ఏ రెజల్యూషన్ పాస్ కాదు, ఏది పాస్ కాదు, కొట్టుకుంటారు, అభివృద్ధి ఉండదు, ఏది ముందుకెళ్ళదు. గతంలో కడపలో ఇదన్నా జరిగింది. కడపలో అప్పుడు మున్సిపాలిటీ చైర్మన్ గా వచ్చేసి ఒక ఇండిపెండెంట్ గెలిచాడు, సభ్యులేమో కౌన్సిలర్స్ వచ్చేసి టీడీపీ వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు కొందరు. ఆయన ఇండిపెండెంట్ గెలిచాడు, ఆయనకు ఒకరు లేరు. మొత్తం వచ్చేసి ఆ 5 ఏళ్ళు ఏ అభివృద్ధికి నోచుకోకుండా కడప చాలా ఇబ్బంది పడింది. కాబట్టి ఈ ప్రమాదం ఉంది. ప్రత్యక్ష ఎన్నికల్లో మెజారిటీ సభ్యులు ఒక పార్టీ వాళ్ళు, మేయర్ చైర్మన్ ఒక పార్టీ వాళ్ళు గెలిచి మొత్తం నిరంతరం కాన్ఫ్రంటేషన్ తో ఈ ప్రమాదం కూడా ఉంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవచ్చు. నాకు తెలిసి ఉన్నంతలో పరోక్ష ఎన్నికే మేలని నా అభిప్రాయం. కానీ పరోక్ష ఎన్నికే మేలనేది నా అభిప్రాయం. దీంట్లో కూడా కొంత ఉండొచ్చు, అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. నిరంతరము అభద్రతా భావంతో మేయర్ గానీ చైర్మన్ గానీ ఉండాల్సిన వస్తుంది. దాంట్లో డిసడ్వాంటేజ్ ఉన్నాయి, దీంట్లో కూడా ఉన్నాయి, లేదని చెప్పలేదు. కానీ పైగా ఏంటంటే ఎప్పటికైనా ఉంటాడు మేయర్ కానివ్వండి లేకపోతే చైర్మన్లు కానివ్వండి అధికార పార్టీ వాళ్ళే వచ్చే అవకాశం 100% ఉంటుంది, 99% ఉంటుంది. అంటే ఇక్కడ మెజారిటీ కౌన్సిలర్స్ కార్పొరేట్స్ దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు మెజారిటీ ఉంటుంది సార్, వాళ్ళు అవుతారు. కొంతవరకు వచ్చేసి కొంత ఆ పక్క నుండి ఈ పక్క ఒకటి మారేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.